పాల్గొన్న లక్షల నుంచి 5 లక్షల. So that is about our Yuva Shakti Sadassu. Can you have a huge round of applause to our Yuva Shakti Sadassu? Come on everybody. So once again, welcome all this branded into our Future Entrepreneurs Summit. Hello, myself Anushka, working in this Pulses organization since 4 years. I take this privilege to announce our annual report of Pulses Group. Firstly, a very good afternoon to our beloved CEO Shrikant Lidnaru, who was born in Alena village, Srikakulam district of Andhra Pradesh. He completed his graduation from Andhra University and postdoctorate from Stanford University, USA. He awarded PhD at the age of 25 in 2007. పల్సస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎండీకం సిటీ పేదల విశాఖ భూతాల కలెక్షన్ వేల మంది యువశక్తి సంస్థలు ఏర్పాటు చేశారు. విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళకి సదస్సు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని మనం ప్రతి విద్యార్థి ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి, తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది అని చెప్పడం జరిగింది. ఒకప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం పెద్ద పెద్ద బిజినెస్ల్లో ఉండాలి, లేదనుకుంటే మంచి మంచి ఫ్యామిలీస్లో ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి దాన్ని నేషనల్ వైజ్గా కానీ గ్లోబల్ వైజ్గా కానీ చేయడానికి ఎలాంటి ఆపర్చునిటీ ఉంది, ఈ ప్రపంచీకరణ అనేది మనకి ఏ ఆపర్చునిటీని ఇచ్చింది అనేది చాలా విపులంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత 12 సంవత్సరాల్లో 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా దాదాపుగా 30 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఎందుకు వలస వెళ్ళిపోయారంటే జీవనోపాధి లేకపోవడం వల్ల వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బతుకులు ఏమైనా బాగున్నాయంటే ఏమీ బాగుపడడం లేదు. అందుకోసమనే లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలాగా, ప్రతి యువత లోకల్గా ఏం తీసుకొస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ని కానీ వాళ్ళు ఇక్కడ అలవర్చుకుంటే అలాంటి కంపెనీలు ఇక్కడ తీసుకురావడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి, అలాగే విశాఖపట్నం యొక్క ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని విశాఖపట్నం ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మనం ప్రపంచ వేదికల మీద G20 సదస్సుల ద్వారా చెప్పడం జరిగింది. G20 ప్రెసిడెన్షియల్ ఇయర్ 2023 ఆ ప్రెసిడెన్షియల్ ఇయర్ని మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని మన విశాఖపట్నం గురించి అలాగే మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ యువశక్తి సదస్సులు అలాగే రైతు సదస్సులు ఒక ఐదు రైతు సదస్సులు చేసాం, అలాగే ఒక 5 రైతు సదస్సులు చేసాం, ఇంకొక 5 సామాజిక సదస్సుల ద్వారా ఒక 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. అలాగే వచ్చే 45 రోజుల నుంచి 50 రోజుల్లో ఇంకొక 10 యువశక్తి సదస్సులు 10 రైతు సదస్సులు చేసి దాదాపుగా ఒక 3 నుంచి 4 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా షెడ్యూల్ చేసి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తుందో ఆ ప్రభుత్వానికి మద్దతు తెలిపే విధంగా మా కార్యాచరణ రూపొందించడం జరిగింది.